మీరు చూస్తున్నది వి5 న్యూస్, మీకోసం మీ వంట. కర్షక శ్రామిక కష్టజీవి మహోన్నతంగా బ్రతుకుతూ ఆదర్శంగా నిలుస్తూ వందలాది కుటుంబాన్ని పోషిస్తున్న రాంబాబు గారు రాజకీయ విశ్లేషకులు అంతా ఉన్నారు. ఇప్పటి వరకు జరిగిన రాజకీయ పరిణామాలతో పాటుగా జగన్మోహన్ రెడ్డి చేసిన సంస్కరణలు, అలాగే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన సంస్కరణలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా రేపు రాబోయే కాలంలో బీజేపీ చేయబోయే ఒక ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం వస్తే కనుక చేయబోయే పరిస్థితులు ఏంటనే దాని మీద విశ్లేషణ గురించి నర్రా రాంబాబు గారిని అడిగి తెలుసుకుందాం. నర్రా రాంబాబు గారు చిన్న వయసు నుంచి అనేక కష్టాలని కడగలను ఎదుర్కొంటూ నేటి వరకు జీవనం సాగిస్తూ వందలాది మంది కుటుంబాలకి జీవనం పోషిస్తున్న నర్రా రాంబాబు గారు మనతో ఉన్నారు. ఆయన మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. విధి విధానాలు, ఆయన యొక్క సంక్షేమ పథకాల గురించి చెప్పాలంటే ఆయన అనుకున్నటువంటి ఆలోచనలు ఏంటంటే సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకి డైరెక్ట్గా మధ్యవర్తిత్వం ఎవరూ లేకుండా వాలంటీర్స్ ద్వారా డైరెక్ట్గా వాళ్ళకి కొంత సహాయాన్ని, ఆర్థిక సహాయాన్ని చేస్తే వాళ్ళు డెవలప్ అవుతారు. అభివృద్ధి అంటే నిదానంగా బడ్జెట్ని బట్టి చేసుకోవచ్చు. ఇది ముందు ఇటు ఈ రకంగా ముందుకెళ్దాం మనం. తద్వారా వాళ్ళకి మన మీద ఎక్కువ సింపతి పెరుగుతుంది. మళ్ళీ తర్వాత రోజుల్లో కూడా మనకే ఓట్లేసి అన్ని వర్గాల వాళ్ళని, ఈ కుమ్మరేంటి, కమ్మరేంటి, మంగళేంటి, అన్ని ఎస్సీ ఎస్టీ వర్గాలు అన్ని వర్గాల వాళ్ళని, అన్ని కులాల వారికి కూడా ఆటో వాళ్ళతో సహా అందరికీ తలా 10,000 రూపాయలు వేస్తే అందరూ కూడా రాబోయే రోజుల్లో మళ్ళీ తర్వాత 2024 ఎలక్షన్లో మళ్ళీ మనకే ఓటేస్తారు అని చెప్పేసి విధి విధానాలతో ఆయన ఫాలో అవడం జరిగింది. అయితే ఇందులో ఇంకొక విషయం దాగుంది. ఏంటంటే ప్రజలు ఈ సంక్షేమ పథకాల ద్వారా వచ్చినటువంటి అమౌంట్తోనే సంతృప్తి పడరు. అదే సిచ్యువేషను, అదే ఆలోచనలో మరో ఆలోచన చేస్తారు. ఏం ఆలోచన అంటే అభివృద్ధి అనే ఆలోచన కూడా చూస్తారు. అంటే రాష్ట్రం అభివృద్ధి కూడా చెందాలి. ఆ ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు 90% ఇంకా ఎక్కువేనేమో ఆయన వెనకబడిపోయారు. ప్రజల్లో విపరీతమైనటువంటి ఆ విషయంలో విపరీతమైనటువంటి వ్యతిరేకత అయితే ఉంది. అంటే ప్రజల్లో నేను గమనిస్తున్నాను, ప్రజల్లో సమాజంలో నేను చూస్తున్న కొన్ని ఏరియాలు తిరుగుతూ ఉంటాను. నేను కొంతమందిని నేను వాళ్ళ ఆలోచన విధానాలను నేను తీసుకుంటాను. అదేవిధంగా పూర్తి వ్యతిరేకత అవుతుంది. ఆయన ఏమన్నాడంటే 30 years నేనే పరిపాలిస్తాను, ఈ విధానాలతో నేను 30 years పరిపాలిస్తాననే ఆలోచనలో ఆయన ఉన్నారు. ఆయనకుండే ఆలోచన ఆయనకు ఉంటుందండి, తప్పులేదు. కానీ అది ప్రజలకి ఎంతవరకు ఉపయోగపడింది, అది ఎంతవరకు ఉపయోగపడుద్ది, అసలు దానికి ఏంటనేది ఆయన ఒకటి ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఎంతైనా ఉంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రికి గల ఆయన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యత్యాసం ఏంటంటే ఆలోచన విధానాల్లో వ్యత్యాసం ఉంది. ఈయన డైరెక్ట్గా డబ్బులు పెంచి తద్వారా ఓట్లు సంపాదించుకుని నేను గెలుపొందాలనుకుంటాడు. ఆయనేమో నేను అభివృద్ధి చేయాలి ఎక్కువ. ఆయన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అభివృద్ధి మీద ఎక్కువ ఉంటుంది ఆలోచన. అభివృద్ధి చేయాలి, విజన్ పెట్టుకుంటారు ఆయన. కొంత విజన్ 2050 లేకపోతే 2030. అంతకుముందేమో 2020 పెట్టుకున్నారు. గతంలో సక్సెస్ సాధించారు అనుకోవాలి. అంటే మనం లాంగ్ పీరియడ్ ఇవ్వాలి కదండి. ఇప్పుడు సక్సెస్ అనేది ఒక మొక్క పెట్టామండి, ఒక చిన్న మొక్క పెట్టాము. ఆ మొక్క మనకి ఫలసాయం రావాలంటే మినిమం 5 సంవత్సరాలు, అది పెరగాలంటే 5 సంవత్సరాలు పట్టిద్ది. 5 సంవత్సరాల తర్వాత కాపుకి వస్తే అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకి దాని ఫలితాన్ని మనం పొందాలంటే ఇంకొక 5-6 సంవత్సరాలు పట్టింది. అంటే సుమారుగా 7-8 సంవత్సరాలు అయితే తప్ప దాని ప్రతిఫలం మనకు రాదు. మన ఆంధ్రప్రదేశ్ విడిపోయిందంటే మనం ఒక మొక్కను పెట్టుకున్నాం, అసలు మనకి రాజధాని కూడా లేదు. హైదరాబాదు తెలంగాణకి వెళ్ళిపోయింది, ఇన్కమ్ వచ్చేది సిటీ తెలంగాణకి వెళ్ళిపోయింది. మనకి అసలు ఏమీ లేదు. మనం ఒక రాజధాని, ఒక గుడి చేసుకోవాలి. మనం ఇల్లుకి మనం ఎలా వేసుకుంటున్నామో అలాగే రాజధానికి ఒక రాజధాని కట్టాలంటే వెంటనే డబ్బు ఉంటే వెంటనే అయిపోద్దా? డబ్బు ఉంటే మీరు ఇల్లు ఎన్ని నెలల్లో కడతారు? డబ్బు పక్కన బ్యాంకులో పెట్టుకున్నారండి, ఒక 20 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుందాం అనుకున్నారు. ఇల్లు కట్టుకుందాం అనుకున్నప్పుడు మీరు అందరూ మేస్త్రులు ఉన్నారు, అన్నీ తెచ్చుకోగలరు వెంటనే. డబ్బు ఉన్నంత మాత్రాన్ని మీరు ఎన్ని నెలల్లో ఇల్లు కట్టుకుంటారు? పూర్తి స్థాయిలో కనీసం 5-6 నెలలు పట్టిద్ది. అలాగే రాష్ట్రానికి ఒక ఇల్లు కట్టాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టిద్దండి? అందులో ఇన్కమ్ లేదు, మైనస్లో ఉన్నాం. అప్పటికే 10,000 కోట్లు లోటు బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రానికి ఆ లోటు తీర్చుకుంటూ
మళ్ళీ రాజధానిని ఆ భూములు సేకరించి దాన్ని రాజధాని కట్టాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టిద్దండి? ఎంత డబ్బు ఉన్నా సరే కనీసం 5-6 సంవత్సరాలు పట్టిద్ది, పైనే పట్టొచ్చు కూడా. మరి డబ్బు లేదు, కొత్తగా రాష్ట్రం ఏర్పడింది, ఒక మొక్కను నాట్యం, దాని ప్రతిఫలం రావాలంటే టైం పట్టిద్ది. వెంటనే నువ్వు అది కట్టావా ఇది కట్టావా అంటే నేను వేరే పార్టీని విమర్శించట్లేదండి, మనం ఉన్నటువంటి విషయాన్ని నేను మీకు చెప్తున్నాను అంతే, మీడియా ద్వారా, అంతే తప్ప నేను విమర్శించట్లేదు. లోతుగా మనం అధ్యయనం చేయాలి. మనం ఏదైనా మాట్లాడుతున్నామంటే దానికి ఒక అర్థం ఉండాలి, ఎదుటివాళ్ళు ఇది కరెక్టరా అని అనుకోవాలి, అంతే తప్ప చూసి ఏదో చెప్పాడులే, ఆడికి తోసింది చెప్పాడులే అని అనుకోకూడదు. ఉన్నటువంటి విషయాన్ని స్పష్టంగా మనం మాట్లాడగలగాలి, లోతుగా ఆలోచించాలి. కనీసం మనం రాజధాని ఏర్పాటు చేసుకోవాలంటే పూర్తి స్థాయిలో రాజధాని మనం కట్టాలంటే 10 సంవత్సరాలు పట్టుద్ది నా ఐడియా ప్రకారం. ఇప్పుడున్న దేశ రాజకీయ పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన అనేక పథకాలు అన్ని రాష్ట్రాల్లో సుభిక్షంగా జరుగుతున్న పరిస్థితుల్లో నిజంగా మన ఆంధ్రప్రదేశ్లో బీజేపీ గవర్నమెంట్ ప్రభుత్వం పాలనలోకి వస్తే జరగబోయే పరిణామాలతో పాటు మీరు అనేక సేవా కార్యక్రమాలతో పాటు స్వామి వివేకానంద ట్రస్ట్ బోర్డు మెంబర్గా, విగ్రహదాతగా ఈ ఏరియాకి సుపరిస్థితులు, బీజేపీ ప్రభుత్వం వస్తే జరగబోయే పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో దాని గురించి విశ్లేషణ చెబుతూ, స్వామి వివేకానంద అడుగుజాడల్లో ఏ ప్రభుత్వం నడుస్తుంది, రాబోయే రోజుల్లో స్వామి వివేకానంద గారి అడుగుజాడల్లో నడిచే ప్రభుత్వాలు మన భారతదేశానికి వస్తాయా లేదనే దాని మీద కూడా ఒకసారి విశ్లేషించాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం గురించి చెప్పాలంటే కొంతమేరకు నేనైతే కరెక్టే అంటానండి. ఎందుకంటే మన దేశ రక్షణ, ముఖ్యంగా మన దేశ రక్షణ, మన సాంప్రదాయం, మన హిందూ సాంప్రదాయాన్ని, సర్వమత సమ్మేళనం అంటే మన హిందూ సాంప్రదాయంతో పాటుగా అన్ని మతాల వారిని ఎవరిని కూడా ఏమీ హింసించడమో లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఏమీ లేదు. మనం ఎందుకంటే సర్వ మతాలు ఉన్నటువంటి దేశం భారతదేశం. ఇప్పుడు ఆ మతం గొప్ప ఈ మతం గొప్ప అని కాదు, ఎవరి మతం వాళ్ళకి గొప్ప, ఎవరి స్వేచ్ఛను వాళ్ళకి ఇస్తుంది బీజేపీ గవర్నమెంట్. అంటే నేను బీజేపీ గవర్నమెంట్ మీద ఫేవర్గానే మాట్లాడటం కాదు, ఉన్నటువంటి సమాజంలో దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు మాట్లాడుతున్నా. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు నన్ను. ఉన్నటువంటి పరిస్థితుల్ని నేను విశ్లేషిస్తున్నా అంతవరకే తప్ప ఎవరిని విమర్శించాలి అని కాదు, ఏమీ కాదు. అలాగే వాళ్ళు చాలా పథకాలు ఉన్నాయండి, కేంద్ర గవర్నమెంట్ పథకాలు, అది కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, బీజేపీ గవర్నమెంట్ కావచ్చు, ఏ ప్రభుత్వం అయినా చాలా పథకాలు ఉన్నాయి. అది ప్రజలకి అసలు తెలియటం లేదు. తెలియని పథకాలు ఎన్నో ఉన్నాయి, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, తెలియజేయాల్సిన అవసరం ప్రభుత్వాలకు కూడా ఉంది. ఆ ప్రభుత్వాలకి ఏదో నామమాత్రంగా తెలియజేస్తున్నారు తప్ప అది ఫుల్గా అసలు తెలియజేయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు V5 ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు V5 న్యూస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.